మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చెప్పిన సబ్జెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ ఇది మన కొత్తది కాదు, 2001లోనే మనం దీనికి అనుకున్నాము. కేసులు అనేవి ప్రతి ఈ టైం సీజన్లో ఇటువంటి వస్తుంటాయి పోతుంటాయి అనేది ఈ 667 ఈ నెంబర్ కరెక్ట్ కాదు, ఈ నెంబర్కి సంబంధం లేదు అని వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు కదా. అంటే మొదట్లో వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో మన దేశంలో వాళ్ళు చెప్పినప్పుడు అసలు అసలు ఇంతవరకు మన దగ్గర లేవన్నారు గవర్నమెంట్. లేవన్నారు. అది ఐ థింక్ ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుందని అనుకుంటాను. అంటే అక్కడ ప్రాబ్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పదలుచుకుంది ఏంటంటే మన దేశంలో చైనా నుంచి వచ్చినటువంటి కేసులు లేవని చెప్పదలుచుకుని ఉంటారు. కాకపోతే అది ఆ వ్యాఖ్యలు కూర్చటంలో ఏదో ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది, ఓవర్ సైట్ అయి ఉండొచ్చు. ఇంతవరకు మన దగ్గర అసలు లేదు, ఫస్ట్ టైం వచ్చిందనే జనంలోకి అది భయాన్ని కలిగించి దాని తర్వాత సవరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దాని గురించి ఒక ప్రకటన, సవివరమైనటువంటి ప్రకటన జారీ చేసింది. దానిలో చెప్పింది కూడా 2001 నుంచే మన దేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది ఉంది అని. తర్వాత నడ్డా గారు కూడా దాని గురించి వ్యాఖ్యానం చేయటం ఇవన్నీ జరిగాయి. కాకపోతే అప్పటికే ఈ సోషల్ మీడియా మనకి దవానాలం కదా. ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతున్నటువంటి అడవులలో జరుగుతున్నటువంటి ఏదైతే విపరీతమైనటువంటి అగ్ని ఉందో దానికంటే ఇది ఎక్కువ కదా. కాలిఫోర్నియాలో ఎంత స్పీడ్తో అది విజృంభిస్తుందో తెలియదు, కానీ ఈ అడవులు కాల్చివేత ఇది కార్చిచ్చు అంటాం, కార్చిచ్చు అది ఎంత ప్రబలంగా ఉందో తెలియదు, కానీ మన దగ్గర 3 రోజుల్లో అసలు 100 రౌండ్లు వేసింది అది. మన గుండె 140 కోట్ల పాపులేషన్లో ప్రతి ఒక్కళ్ళకి అసలు దీని గురించి న్యూస్ తెలిసిపోయింది. సో ఇలాంటి పరిస్థితి ముందు ముందు రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏంటంటే వ్యక్తులుగా మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మనకు ఒక న్యూస్ వచ్చినప్పుడు దాన్ని మనం వెరిఫై చేసుకొని తద్వారా మాత్రమే సర్క్యులేట్ చేయాలి, అదొకటి. రెండోది, ప్రభుత్వ పరంగా చాలా రెస్పాన్సిబుల్గా ప్రజల్ని అయోమయానికి గురి చేయకుండా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా, బట్ అట్ ద సేమ్ టైం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిలో మనం కూడా మన పాత్ర పోషించాలి. ఒక పబ్లిక్ హెల్త్ పాలసీ అడ్వకేట్స్గా, మీడియాగా మనందరం కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అందులో భాగమే అనుకుంటున్నాను. తర్వాత 100 సంవత్సరాల నుంచే ఇది ఉంది, దాదాపు 300 ఏళ్ళ నుంచే హెచ్ఎంపీవీ ఉంది. మనం 2021లో మనం కనుక్కున్నామంటున్నాం. 2021 దీని బర్త్ కాదు, 100 ఏళ్ల నుంచి 300 ఏళ్ళు, సుమారు 300 ఏళ్ల నుంచి ఇది ఉందంటున్నారు కదా. సో మ్యుటేషన్స్ ఈ 100 ఏళ్ల నుంచి నిజంగా నిజమనుకుంటే అలా మ్యుటేషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ స్టేట్లో ఉందండి అది? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఇప్పటికి కూడా అది ఒక వానపాము లాంటిది, మిగతా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్. దీనివల్ల మనకి వ్యాధి వ్యాప్తి కానీ లేకపోతే విరులెన్స్ కానీ మన జీవితాలని ప్రభావితం చేసేది, మన ప్రాణాలని ప్రభావితం చేసే విధంగా లేవు.